విజయ్ సేతుపతి గారు అండ్ అలాగే అరవింద్ స్వామి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన గాంధీ టాక్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ బట్ ఈ మూవీని స్కిప్ చేస్తే బెటర్ అని నాకైతే అనిపించింది. ఎందుకనంటే వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ రొటీన్ గా ఉంది. ఫస్ట్ వీళ్ళు ఒక మూకీ డ్రామాగా ఒక కొత్తగా ట్రై చేసినప్పటికీ బట్ ఈ మూవీలో ఉండే సీన్స్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఈ మూవీలో ఉండే డ్రామా కానీ ఏమైనా ఎమోషన్ కానీ ఈటిల్లో ఏమన్నా ఒకటన్నా వర్కౌట్ అయ్యి ఉంటే ఈ మూవీ ఎంతో కొంత ఎంగేజ్ చేసేదనమాట. బట్ ఏవి వర్కౌట్ అవ్వలేదు. సో ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ అందరూ మగవాళ్ళలాగా సైగలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సీన్స్ లో కూడా ఎలాంటి ఎంగేజింగ్నెస్ ఉండదు. సో దానివల్ల మూవీ అనేది నన్ను చాలా చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీలో ఏమైనా చెప్పుకోదగ్గవి ఉన్నాయా అంటే అవి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు, అక్కడక్కడ వచ్చే కొన్ని కొన్ని సాంగ్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి ఎంతో కొంత పాజిటివ్ అనమాట. సో ఓవరాల్ మూవీ మొత్తాన్ని యాక్టర్స్ అయిన మన విజయ్ సేతుపతి గారు, అరవింద్ స్వామి గారు వాళ్ళ యాక్టింగ్ తో మనల్ని మెస్మరైజ్ చేయలేకపోయారు. అంతేకాకుండా ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు అండ్ అలాగే అదితి రావు హైదరి వీరిద్దరు కెమిస్ట్రీ గానీ, వీరిద్దరు లవ్ ట్రాక్ గానీ అంత బలంగా ఉండదు. ఈ క్లైమాక్స్ పోర్షన్ కూడా ఏదో సో గానీ మూవీని ఎండ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక బిల్డింగ్ లో మన విజయ్ సేతుపతి గారు, అరవింద్ స్వామి గారు ఒక దొంగ వీళ్ళ ముగ్గురు కలిసి ఉండే సీన్స్ అనేవి నన్ను కొంత ఎంగేజ్ చేసినాయి. అవి తప్పించి ఓవరాల్ మూవీ మొత్తం లాగ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది.